హలో ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఈరోజు ఇంట్లోనే పెరిగే రోజా పువ్వులతో ఎలా ఒక టేస్టీ డ్రింక్ చేసుకోవాలో, షర్బత్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా నా పెరట్లో 2 టైప్స్ ఆఫ్ రోజెస్ వచ్చినాయి. ఒకటి బీట్రూట్ కలర్ రోజ్, ఇప్పుడు నేను ప్లక్ చేస్తున్నాను కదా అది. అండ్ ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి. రోజ్ కలర్ని బట్టి మనకి డ్రింక్ కలర్ డిపెండ్ అయి ఉంటుంది. సో నేను అదొకటి తీసుకున్నాను. అండ్ నా దగ్గర కొంచెం బటన్ రోజ్ కూడా వచ్చినాయి. బటన్ రోజ్ కూడా ప్లక్ చేసుకున్నాను. ఈ రోజులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో సేమ్ టైంలో నేను కొన్ని చియా సీడ్స్, కొన్ని సబ్జాలు సోక్ చేసుకొని పెట్టుకుంటున్నాను డ్రింక్లో యాడ్ చేసుకోవటానికి, కూలింగ్ ఏజెంట్స్ అన్నమాట. అండ్ ఈ రోజుని ఇప్పుడు పెటల్స్గా విడదీసుకొని జాగ్రత్తగా వాష్ చేసి, నేను ముందే రోజ్ ఫ్లవర్స్ వాష్ చేసేసాను. సో ఇప్పుడు డైరెక్ట్ ప్లక్ చేస్తున్నదే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా డిప్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. స్పూన్తో బాగా డిప్ చేసుకొని బాగా నీట్గా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ పక్కన పెట్టాలి. ఓవర్ నైట్ కాకపోయినా వేడి నీళ్ళు చల్లారేంత వరకు పెట్టుకున్నా పర్లేదు. నేను కొంచెం నెక్స్ట్ డే దీన్ని తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నైట్ అంతా దాన్ని సోక్ చేశాను. అండ్ నైట్ అంతా సోక్ అయిన తర్వాత కలర్ చూసారా అలా ఉంది. ఇప్పుడు దీనికి చిన్న మ్యాజిక్ చేయటానికి కోసమని ఒక లెమన్ తీసుకున్నాం. అండ్ ఈ సోక్ అయినవన్నీ నేను విడిగా స్ట్రెయిన్ చేసుకొని ఇంకో గ్లాస్లోకి తీసుకున్నాను. ఒక 2 మెంబర్స్కి నేను యాడ్ చేసుకుంటున్నా. సో ఈ లెమన్ వేస్తున్నప్పుడు మ్యాజిక్ గమనించారా? ఎస్, కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట. సో ఇలా చేంజ్ అయిన దాంట్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా లెమన్ ఎక్కువే వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర రోజ్ పెటల్స్ కొంచెమే ఉన్నాయి. అండ్ లెమన్ కూడా నా దగ్గర ఉన్నవి అడవి నిమ్మకాయలు. సో అది కొంచెం సరిపోతుంది. అండ్ ఇందులోకి కొద్దిగా నేను స్వీట్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి హనీ వేసుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ హనీ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. జాగరీ, షుగర్ క్యూబ్స్, క్రిస్టల్ షుగర్ ఏదైనా బాగానే ఉంటుంది. సో నేను ఇక్కడ హనీ వేసుకున్నాను. అండ్ ఇందులోకి మళ్ళీ నైట్ సోక్ చేసి పెట్టిన చియా సీడ్స్, సబ్జాలు వేసేసాను. ఇప్పుడు అందులో ఫుల్గా వాటర్ వేసేస్తున్నాను. ఇది డీటాక్స్గా కూడా పనిచేస్తుంది, లేదా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ డ్రింక్గా కూడా పనిచేస్తుంది. రోజులో మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విచ్ విల్ హెల్ప్ అస్ ఫర్ అవర్ స్కిన్ గ్లో. సో ఇందులోనే నేను కొంచెం సోడా వేసుకున్నా. అండ్ ప్రిఫరబుల్ ఏంటంటే చిన్నపిల్లలకి ఇచ్చేట్లయితే మ్యాక్సిమం సోడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే సోడాలో ఉండే తత్వం ఎముకల్ని కొద్దిగా గుల్లబారుస్తుంది. సో పిల్లలు ఎదిగే వయసు కాబట్టి వాళ్ళకి అంత రికమెండ్ చేయకపోవటమే మంచిది. ఇక్కడ ఇంకా పెటల్స్ ఎక్కువ వేస్తుంటే కలర్ ఇంకా మంచిగా వచ్చి ఉండేది. నా దగ్గర పెటల్స్ చాలా కొంచెమే వచ్చాయి. ఆ వచ్చిన దాంతో చేసుకోవటం వల్ల తక్కువ. సో టేస్టీ రోజ్ షర్బత్ రెడీ. సో నెక్స్ట్ వీడియోలో మీకోసం నెక్స్ట్ బ్లూ షర్బత్ ఎట్లా చేసుకోవాలో చెప్తా. అంతవరకు బాయ్.